गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ఆత్మీయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. జీవితంలో అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. అందరూ ఒకే దారిలో వెళ్ళరు. ఇది భగవత్ సంకల్పం. అది ఒకే కుటుంబంలో నలుగురు కుమారులు ఉన్నారనుకోండి, వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎలా ఉంటారో మరియు వారి యొక్క రక్త కణాలు మనం పరీక్ష చేస్తే వేరే వేరేగానే ఉంటుంది. ఈ కొన్ని విషయాలు విజ్ఞానానికి కూడా అందుబాటులో ఆలోచన చేయడానికి మీరి ఉంటాయి. ఇది చాలా ఆశ్చర్యం. ఎందరో విదేశాల్లో దీని గురించి ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. చాలా విషయాలు వారికి అంతు చిక్కటం లేదు. అలానే ఈ లోకంలో మనం చేతి వేలి ముద్రలు చూసినప్పుడు ఈ జీవంలో ఈ ప్రపంచంలోనే ఒకరి వేలి ముద్రలు ఉన్నట్టు మరొకరిది ఉండదు. ఇది కూడా విజ్ఞానానికి చాలా దుష్కరమైనటువంటి ఆశ్చర్యపరిచేటువంటి ఒక సమస్య. ఏంటిది? ఇలా ఎందుకు జరుగుతాయి? అందుకే భారతదేశం మాత్రం అనేక ఋషులు అనేక వేల సంవత్సరాలు కఠిన నియమాలతో తపస్సులు చేసి అనేకమైన సిద్ధులు కలిగిన వాటిని పక్కకు పెట్టి కేవలం ఆధ్యాత్మిక చింతనలోనే గడిపి ఆ యొక్క భగవంతుణ్ణి వారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎవరు భగవంతుని తెలుసుకుంటారో, ఏ యొక్క విశ్వకర్తను తెలుసుకుంటారో అప్పుడు విశ్వం గురించి మనకు అర్థమవుతుంది. అందుకే శాస్త్రాలు, మహాత్ములు, పెద్దలు మనకు భగవంతునిపైనే మీరు దృష్టి పెట్టండి అని అనేక విధాలుగా మనకు తెలియజేస్తూనే ఉన్నారు. దాన్ని పిన్న వయసులోనే ఎవరైతే ఈ సిద్ధాంతాన్ని భారతీయ దర్శనము అంటారు దీనిపైన చాలా చక్కగా నమ్మకాలు ఎవరు పెట్టుకొని ఉన్నారో వారి జీవితం సాఫీగా జరుగుతుంది. ఎవరైతే భగవంతుడిపైన విశ్వాసాన్ని, పరిపూర్ణమైన విశ్వాసాన్ని పెట్టుకున్న వారిని ఆస్తికులని, భగవంతుడిపైన విశ్వాసం లేకుండా ఉండేటువంటి వారిని నాస్తికులు అని ఈ లోకంలో పిలవడం సహజం. నాస్తికులు అనేటువంటి వారు ఆస్తికులకు అనేక సార్లు ఇబ్బందులు కలిగిస్తూనే ఉంటారు. ఆస్తికులకు ఈ ఇబ్బందులు ఒక శోధన, భగవంతుడు మా కలిగించినటువంటిది ఒక పరీక్ష అని వాళ్ళు ఎంతో ఓర్పుగా, ఎంతో శ్రద్ధగా, ఇంకా భగవంతుడిపైన విశ్వాసాన్ని అధికంగా చేసుకొని ఆ సమస్యలను వాళ్ళు తొలగించుకుంటారు. నాస్తికులు ఆస్తికులపైన అనేకమైన వాద ప్రతివాదాలు చేస్తూ ఉంటారు, దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇది నేటిది కాదు, యుగాల నుండి కూడా ఆస్తికులకు నాస్తికులకు ఉన్నటువంటి
ఒక వివాదం, పరిష్కరించలేని వివాదం. కొందరు వేదాలు చదువుకున్న వేదాల్లో అడిగి ఉన్నటువంటి భగవత్ తత్వాన్ని తెలుసుకోలేక కేవలం ఆ వేదములు కర్మ చేయడానికి మాత్రమే ఉన్నాయని వాటిని చేస్తూ దేవతలను తమ స్వాధీనంలో పెట్టుకున్నటువంటి వారిని కూడా మనం పురాణాల్లో చూస్తున్నాం. వేదాధ్యయనం కంటే ముఖ్యంగా భగవత్ తత్వం తెలుసుకోవడం ముఖ్యము అనుకొని చిన్న వయసులోనే ప్రహ్లాదుడు, ధ్రువుడు ఇటువంటి వారందరూ కూడా పరిపూర్ణమైనటువంటి భగవద్ విశ్వాసం కలిగి, ఎవరైతే భగవంతుని సరిగా తెలుసుకోలేక జీవితాన్ని అశాంతిమయంగా చేసుకున్నటువంటి తమ తండ్రికే భగవంతుణ్ణి ప్రత్యక్ష దర్శనం చేయించినటువంటి వారు ఉన్నారు. ఈ విధంగా ఈ లోకంలో అన్ని రాష్ట్రాల్లో, విశ్వంలోనూ ఇది సర్వసామాన్యం. కాంచి కామకోటి పీఠం 2,500 సంవత్సరాల పూర్వం వేదము యొక్క సముద్ధరణకై సాక్షాత్ శంకరుడే ఆదిశంకరులుగా అవతరించారు. ముమ్మారు ఈ యొక్క భూమినంతటినీ కూడా సంచరించి వైదిక ధర్మ మార్గాన్ని సుప్రతిష్టం చేసి ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకు అద్వైతమే ప్రధానమని, భగవంతుడు ఒక్కడే సత్యమని అనేక రీతులుగా మనకు ఆయన జ్ఞానోదయాన్ని అందించాడు. వాంగ్మయం ద్వారా, భాష్యముల ద్వారా, ప్రకరణ గ్రంథముల ద్వారా, శ్లోకముల ద్వారా, చిరు చిరు పుస్తకముల ద్వారా వారు చేసినటువంటి కృషి, అంత అల్ప వయస్సులోనే ఆయన సన్యాసి దీక్ష తీసుకున్న ఆదిశంకరులు చాలా పిన్న వయసులోనే తాను కామాక్షిదేవి దేవస్థానం వెనకలున్నటువంటి పుష్కరిణి ద్వారా ఆయన తన పరంధామాన్ని చేరుకున్నారని శివరహస్యం అనేటువంటి గ్రంథాల్లో సాక్షిభూతకంగా దాన్ని వివరించారు. ఈ విధంగా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారిచే సుప్రతిష్ఠితమైనటువంటి సర్వజ్ఞ పీఠం మూలాంనాయ పీఠం. అందులో ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ఆ యొక్క సింహాసనాధిష్ఠులై నాటి నుండి నేటి వరకు తన పరంపరన దివ్య ఆశీస్సుల ద్వారా కొనసాగుతుంది. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కైలాసం నుండి తెచ్చినటువంటి యోగలింగాన్ని ప్రతినిత్యము కూడా ఆచార్య పరంపర ఎంతో శ్రద్ధతో లోకకల్యాణమునకై ఆ యొక్క యోగలింగమునకు చంద్రమౌళీశ్వర స్వామి అనేటువంటి వ్యవహారిక నామం ఇప్పుడుంది. దాన్ని మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి నిత్య పూజలు, ఆరాధనలు జరుగుతూనే ఉంటాయి. పీఠాధిపతులు ఎక్కడ వెళ్ళినా ఈ యొక్క యోగలింగం వారితోనే ఉంటుంది. నిత్యము కూడా గోపూజలు జరిగి శాస్త్రోక్తంగా వేద ధర్మ ప్రకారం నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. ఆత్మీయులారా, ముందులో వివరించినట్లుగానే నాస్తికులకు, ఆస్తికులకు అనేకమైనటువంటి వాద వివాదాలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు నాస్తికులైనా సరే ఒక్కొక్కసారి ఆస్తికుల దగ్గరికి వస్తూ ఉండే సందర్భాలు ఏర్పడుతుంటాయి. ఒకసారి ఏం జరిగింది, కాంచీ పరిసరాల్లో వర్షములు లేక ప్రజలందరూ కూడా, కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి నీటి కొరత ఏర్పడింది. అక్కడ ఆ ప్రాంతంలో అప్పటి రాజకీయ నాయకులు భగవంతునిపైన పరిపూర్ణమైన విశ్వాసం లేనటువంటి వాడు ప్రత్యేకంగా నాస్తికుడు, నాస్తిక మతం బాగా నమ్మేటువంటి వాడు. అయితే గ్రామ ప్రజలందరూ కూడా అతనిపైన ఒత్తిడి తెచ్చి, మీరు ఎలాగైనా సరే మనం వెళ్ళి అపర శంకరులైనటువంటి కాంచి కామకోడు పరమాచార్యుని వారిని కలవాలి అని నిర్దేశించగా, వారి యొక్క సంతోషమైనా జరగని అని చెప్పేసి ఆయన తన పరివారం అందరితో కలుసుకొని రోజు మధ్యాహ్నం స్వాముల వారిని కలవడానికి వచ్చారు. ఇక్కడ ఈ యొక్క పరివారాన్ని చూసినటువంటి పరిచారకులందరూ నివ్వెరపోయారు. ఏమిటిది, ఒక్కసారిగా వీరందరూ రావడం ఏమిటి అని. అప్పుడు వారు అన్నారు, స్వాముల వారు ఉన్నారా, వారిని దర్శించాలి అని అన్నారు. కొద్దిగా కూర్చోండి, నేను వారి తగినట్టు రీతిగా గౌరవంగా ఆసనం ఏర్పాటు చేసి కూర్చోబెట్టారు. మఠంలో అందరికి కూడా ఒక తీవ్రమైనటువంటి అలజడి అని చెప్పవచ్చు. ఎందుకనగా అనపేక్షితులైనటువంటి ఈ విధంగా రావడం అనేది ఆశ్చర్యం.
వారు వెళ్ళి స్వామివారికి చెప్పారు. స్వాముల వారు స్థితప్రజ్ఞులు. ఎంతో సంతోషంగా వారిని వచ్చి పలకరించి బాగున్నారా అని అందరిని అడిగి మంచినీళ్ళు తర్వాత అన్నీ ఇచ్చి ఫలం ఇచ్చి కూర్చుండబెట్టి మీరు రావడం చాలా సంతోషము, ఎందుకు వచ్చారు ఏమని అడిగారు. వారిలో ఈ ప్రధానుడు అన్నాడు, స్వామి వర్షాలు లేవు, ప్రజలందరూ కూడా నీటి ఎద్దడితో బాధపడుతున్నారు, మీరు అనుగ్రహించాలి అన్నారు. అంటున్నట్టే స్వాముల వారు భగవదేచ్ఛ, తప్పకుండా వర్షాలు ఉదయం కల్లా వస్తాయి, మీరు వెళ్ళండి అని ఆ యొక్క విశ్వాసంతో వారిని పంపించేశారు. వాళ్ళందరూ ఆశ్చర్యమైంది, ఉదయం కల్లా వర్షాలు వస్తాయా అని ఆయన అనుకుంటూ అక్కడి నుంచి చెంగల్పట్టు మీదుగా ఆయన చెన్నైకి వెళ్ళాలి, అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళుతూ ఉన్నాడు. ఆ కాంచీనగరం దాటి ప్రయాణిస్తున్నట్టే రాత్రి 12 గంటలకు ఎవ్వరు ఊహించలేనంత కుంభవృష్టి కురిసిందనమాట. అందరూ కూడా చెన్నై చేరుకోవడమే కష్టం అనిపించింది. అప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. నేను ఇన్ని రోజులు సాక్షాత్తు గంగనే తన జటాజూటంలో ధరించిన పరమేశ్వరుని దగ్గర పెట్టుకుని కూడా నేను ఆయన ఎన్నోసార్లు అవివేకంతో ఆయన పైన అనరాని మాటలు నిందలు వేశాను అని 2 రోజులకు వచ్చి స్వాముల వారి దగ్గర పశ్చాత్తాపడ్డారు. ఈ విధంగా మరి ఒకసారి వీరు తెలియని వారైతే తెలిసిన వారు ఒక ఆయన మహాసిద్ధపురుషుడు, ఆయన కేవలం ఈశ్వరుడికి తప్ప ఎవ్వరికి కూడా నమస్కారం చేయనటువంటి కేవల శివభక్తుడు అతను. ఆయన ఒకసారి ఇలా మహాస్వాముల వారి యొక్క మహిమలు మరియు అనేక లీలలు చూచాయిగా తన శిష్య బృందం ద్వారా విని ఆయన ఒకసారి దర్శించాలని అనుకున్నారు. ఆయన మహాస్వాముల వారు వేలూరు నుండి ఆ ప్రాంతంలో పర్యటిస్తూ ఉండగా ఈ యొక్క పరమ నైష్ఠిక శివభక్తుడు, ఆయన సిద్ధపురుషుడు కూడా అంటుంటారు. ఆయన స్వాముల వారు వెళ్తూ ఉంటే వచ్చి నమస్కారం చేశారు. నమస్కారం చేసి వర్షము రేపు మధ్యాహ్నం 2 గంటలకు రావచ్చా అని అడిగారు. చూడండి, సమయం కూడా చెప్తున్నాడు ఆయన. రేపు మధ్యాహ్నం 2 గంటలకు వర్షం వస్తుందా అన్నారు. స్వాముల వారు ఒకసారి ఆకాశం వైపు చూసి తప్పకుండా రేపు మధ్యాహ్నం 2 గంటలకు వర్షం వస్తుంది అన్నారు. అంతే. అక్కడ దినతంది అనేటువంటి ఒక పత్రికా సంపాదకుడు వెళ్తుంటే ఆయన పిలిచి స్వాముల వారు, మీరు ఈరోజు రాత్రే అన్ని మీ యొక్క పత్రికలలో ఈ యొక్క సంవాదాన్ని, ఈ యొక్క విషయాన్ని మీరు ప్రకటించి రేపు మధ్యాహ్నం 2 గంటలకల్లా చెన్నైలో గొప్ప వర్షం కురుస్తుందని మహాస్వామి వారు చెప్పారు, దాన్ని మీరు ప్రకటించండి అని స్వాముల వారే చెప్పారు. ఆశ్చర్యం, మహాస్వాముల వారు కాంచీపురంకి వచ్చేశారు. ఆ సిద్ధ పురుషుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారన్నమాట. ఆశ్చర్యం ఏమిటంటే కరెక్ట్గా సరి అయిన సమయానికి మధ్యాహ్నం 2 గంటలకు చెన్నైలోను మరియు పరిసర ప్రాంతాల్లోనూ ఊహించలేనంత కుంభవృష్టి కురిసిందనమాట. వాతావరణ శాఖ వారు కూడా ఈ విధంగా చెప్పలేనటువంటి కాలంలో, వైజ్ఞానం ఇంత ముందు వెళ్ళిన ఈ కాలంలో సమస్త గ్రహ తారామండలాల్లో సమస్తమైనటువంటి వాతావరణం అంతటినీ కూడా పరిపూర్ణంగా తన హృదయంలో దాచుకున్నటువంటి పరమేశ్వరుడైనటువంటి కాంచీ శంకర భగవత్పాదాచార్యుల వారి పరంపరలో ఉన్నటువంటి 68వ పీఠాధిపతులు ఒక సిద్ధపురుషుడికి కూడా ఆ విధంగా నిరూపణ చేసి చూపించాడు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. నీవెవరైతే పరమేశ్వరునికి తప్ప అన్యులకు నమస్కరించనో, నీవేదైతే భావించి అదే కొనసాగించావో ఆ ఈశ్వరుడు వేరే కాదు, గురువు వేరే కాదు అని చూపించారు. అప్పుడు ఆయన కాంచీపురానికి వచ్చి 108 సార్లు ఆయన ప్రదక్షిణ నమస్కారం చేసి సాష్టాంగ వందనం చేసి, నేను జీవితంలో అందరినీ మానవులు అనుకున్నాను, కానీ మానవుల్లో విశేషమైన శక్తులు ఈ విధంగా మీలో ఉన్నాయని నేను గ్రహించాను, నన్ను అన్యతా భావించకండి అన్నారు. స్వాముల వారు, నీ వలన వర్షం వచ్చింది కదా, అది నీ తపస్సు, నీ భక్తి, నీ శ్రద్ధని, ఇదంతా కామాక్షి దేవికి అనుగ్రహము అన్నారు ఆయన. ఆ విధంగా లోక కళ్యాణము మరియు సమస్త జీవ జంతు రాశులపైన అనుగ్రహం ఉన్నటువంటి పరమాచార్య స్వాముల వారు లోక కళ్యాణమునకై చివరి జీవితం కూడా కొనసాగించారు. వారి ఉత్తరాధికారి శ్రీ జయేంద్ర సరస్వాముల వారు, తదంతే వా శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా అదేవిధంగా తపస్సంపన్నులై ఉన్నారు. వారు ప్రస్తుతము
కాళహస్తిలో విడిది చేసి ఉన్నారు. భక్తులందరూ కూడా మహాస్వాముల వారి అనుగ్రహాన్ని పొందాలని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి అపార కరుణామూర్తి అయిన ఆయన పాదపద్మం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.